ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చిన కేసీఆర్ చంద్రబాబు ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని ఆర్బీఐ తేల్చి చెప్పడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు సమస్యను ఎలా పరిష్కరిస్తారని విహెచ్ ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ రావడంతో రైతులకు రుణాలు ఇవ్వాల్సిన బ్యాంకులు ప్రస్తుతం ఆలోచనలో పడ్డాయని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గాని ఎన్నికల్లో గెలిచారు. ఇవాళ బహుశా 87,000 కోట్ల రూపాయలు ఆంధ్రకు, బహుశా నేను అనుకుంటాను తెలంగాణలో కూడా 24,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేయడం సాధ్యమా అసాధ్యమా నాకు తెలియదు. కానీ ఇవాళ పత్రిక ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి అరుంధతి భట్టాచార్య గారు మా మీద ఒత్తిడి తీసుకురావద్దు, ఆల్రెడీ మేము 3 నెలల నుంచి ఇబ్బందులు ఉన్నాము ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. అంటే ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక పక్కనేమో మీరు రుణాలు మాఫీ అంటున్నారు, ఇంకో పక్క కొత్త రుణాలు తీసుకోవడానికి పాతది మాఫీ అవుతుందా లేదా తెలియదు. కానీ పాత రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు కొత్త రుణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది సాధ్యమా అసాధ్యమా చూడకుండా ఎన్నికల ముందు ప్రతి పొలిటికల్ పార్టీలు ఒక హామీలు ఇస్తున్నారు. ఏ విధంగానన్నా ప్రజలను ప్రలోభాలు పెట్టి ఓట్లు సంపాదించుకునే రాజకీయాలు చేస్తున్నారు. అందుగురించి నా ఉద్దేశం ఏంటంటే ఎన్నికల కమిషన్